లేవు చేస్తుంది. ఇంకా తాటి పండ్లు నేను మీకు ఎన్ని కావాలి నేను తినొచ్చు. తాటి పండ్లు అనేది కనిపిస్తుంది అంతా తాటి పండ్లు కదా. ఏమన్నా ఈ సంవత్సరం ఏమో కానీ ఈ మాగాయలు తాటి పండ్లు అట్టే వదిలేసారు. మేము తాటికాయ సీజన్లో అయితే కొట్టలేదండి, అలాగే వదిలేస్తున్నారు చూసారా. ఇవన్నమాట ఈ తాటికాయలు ఇప్పుడు పండ్లు అయిపోయి కొనావరకు ఉన్నాయన్నమాట. కాకపోతే ఏమోనండి ఈ సంవత్సరం మాగాయలు అయితే వదిలేస్తున్నారన్నమాట విధంగా తాటి పండ్లు అనేది. సో కనిపిస్తే కింద కామెంట్ చేయండి. మన అదృష్టం అదో అడున్నే బర్రెలు కూడా ఈ నెలలోకి వచ్చి కొనుక్కొని వస్తాయి అనమాట. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కట్టుకుని మేస్తాను చూడండి, కొన్ని దోళ్ళు కనిపిస్తున్నాయా. ఆ దోళ్ళు బర్రెల కాడికి వచ్చి పాలన్నా తాగవు, ఆ బర్రెలు మేనివు. కానీ అవి మాత్రం బర్రెలని నీళ్ళలో పుణుకునివు అనమాట. అంత వరస్ట్ దోళ్ళు అవి అయితే. ఆడే జరి మేస్తూనే ఉంటాయి కానీ బర్రెలకి అయితే రావు. అటైనా పాలు తాగుతాయంటే పాలు తాగవు, ఈ బర్రెలు నీళ్ళలో పుణుకునివు. అంత వరస్ట్ క్యాండిడేట్ అనమాట దోళ్ళు కూడా. సరిపోతాయి మాకైతే. మేమేదో కాసేపు చెట్టు కింద కూర్చున్నాం కదా అని చెప్పి మేము అనుకుంటే ఈ బర్రెలలో ఏ దూడ కనపడినాయి కానీ రోజులు ఆ దూడకాడికి పోతూనే ఉంటాయి ఆ బర్రె అనేది. ఇగో ఆ కట్ట మీద కనిపిస్తుంది కదా, అది మాగాయని. ఇప్పుడు నేను పోవాల్సింది కూడా ఆడికే పోవాలి, మాగాయనిలో దొరుకుపోవాలి. వీటిని మాగాయనిలోకి వెళ్దాం. ఇక చూస్తుంది మాగాయనండి. సో ఇదే కాదు ఇంకా ముందుకు పోవాలి మనం. కాకపోతే మా మాగాయనిలో తాటి చెట్లు ఎక్కువ అనమాట. ఇవన్నీ తాటి చెట్లే ఉంటాయి, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తాటి చెట్లే. సో ఇది మాగాని, చాలా పెద్దదండి మాగాని మాది. కాకపోతే ఏంటంటే పంటలు సరిగ్గా పండవు అనమాట మా ఏరియాలో అనేది. ఎందువలనరా సంవత్సరానికి ఒక పంట అయితే పండిస్తారు. చాలా పెద్దదన్నమాట మర్రి చెట్టు అనేది. ఈ మర్రి చెట్టు పైన తాటి చెట్లు వేస్తుందంట. సో మా ఏరియాలో అయితే ఇలాగ తాటి చెట్టు ఉంటే దయ్యం ఉంటుంది దాని మీద అని అంటారు. కానీ అది నిజమా అబద్ధం అని తెలియదు. తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. చాలా పెద్దదే అనమాట. సో ఇక్కడ మనం వచ్చి దాటుంటే అంటే ఇది దయ్యం చెట్టు అంటారు అనమాట తాటి చెట్టు అనేది. సో మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇది చెరువు అనమాట. ఇక నుంచి చెరువుకి అయితే పోవాలి మనం. ఇప్పుడు చెరువులో నుంచి మాగంలోకి వచ్చాం కదా. సో మనం కొంచెం ముందుకు అయితే పోదాం. ఇది కూడా మర్రి చెట్టు అండి. కాకపోతే ఈ మీద తాటి చెట్టు అయితే రెండు ఉన్నాయి, ఒకటి కాదనమాట, రెండు అయితే ఉన్నాయి. సో దీనిపైన ఒకటి మళ్ళీ దానిపైన ఒకటి. ఇది మొత్తం మర్రి చెట్టు. ఇది ఒక మర్రి చెట్టు. మాగండిలో ఎక్కువ తాటి చెట్లు అయితే ఉంటాయండి. బట్ ఏంటంటే ఈ సంవత్సరం తాటికాయలు పెద్దగా తినలేదు అనమాట, అంటే వదిలేస్తున్నారు. అవి ఇప్పుడు తాటి పండ్లు అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి అనేది. కనిపిస్తున్నాయి కదా, తాటి పండ్లు అయితే అయిపోయినాయండి. తాటికాయలు అయితే పెద్దగా కొట్టనట్లేదు ఈ సంవత్సరం, ఏమో కానీ వదిలేస్తున్నారు. అవి ఇప్పుడు ఈ తాటి చెట్టు కింద కానీ కూర్చున్నామండి, నెత్తిన పడతాయి అన్నమాట తాటికాయ అనేది. సో దానివల్ల అయితే తాటి చెట్టు కింద అయితే కూర్చోవద్దు. మీకు వాళ్ళ దాని చూడండి తాటి పండ్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ బర్రెలని నేను ముందుకి తోలుకోవాలి ఇప్పుడు. సో నేనైతే మధ్యాహ్నం నుంచి అయితే డ్యూటీ ఎక్కాను అనమాట, మా బర్రెల డ్యూటీ అయితేను. సో నిమిషాల కాడికి అయితే పోలేదండి, నైట్ వాన పడింది. దానివల్ల తోటలోకి అయితే పోలేదు ఉదయాన్నే. కానీ రేపు అయితే ఖచ్చితంగా అయితే పోగలుగుతాను. ఇప్పుడు ఏంటంటే మా డాడీని ఇంటికి పంపించేసాను, ఉదయాన్నే వస్తాడు. మధ్యాహ్నం నుంచి మన డ్యూటీ అనమాట ఈ మాగాండ్లో. ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ అనమాట మాగాండ్లు అనేది. సో చాలా హైట్ ఉన్నాయండి. మీకు ఎంత హైట్ ఎక్కగలుగుతారంటే అంత హైట్ అయితే ఉన్నాయి తాటి చెట్లు అనేది. చాలా హైట్ అయితే ఉన్నాయి అన్నమాట.